వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాదు, యావత్తు భారతదేశానికి సంబంధించి ఏం జరగబోతుంది, నిజంగా రాజకీయాల కోసం, అధికారం కోసం, కుర్చీల కోసం ఇంతలా కొట్లాడుకుంటారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఓ పక్కన ఓ రాష్ట్రంలో ఏమో డబ్బుల కట్టలు, నోట్ల కట్టలు బయటపడుతున్న వేళ మరో రాష్ట్రానికి సంబంధించి ఊహించడానికే కష్టంగా మారిపోయిన పరిస్థితి. ఇక ఇంకో రాష్ట్రాన్ని చూస్తే ఎందుకురా ఈ రాష్ట్రంలో ఉన్నామనే పరిస్థితి వచ్చింది. ఇక మరో రాష్ట్రాన్ని చూస్తే ఇక్కడ అధికారులు ఉన్నారా, ప్రభుత్వం ఉందా అనే వాదన. ఇంకో రాష్ట్రానికి వెళ్తే జనజీవన స్రవంతి అంటూ అనేక రకాల వ్యక్తులను తీసుకొచ్చి కూడా సమాజంలో ఉంచినా కూడా ఈ సమాజంలో చీడపీడలను ఏరలేకపోతున్నారు అనేది ఇంకో సమస్య. మొత్తానికి యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్క సమస్యతో ఒక్కొక్క రాష్ట్రం అయితే బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన గవర్నర్ల వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో కేంద్రం ఆధీనంలోనే నడుస్తుందనే ఆరోపణకు సంబంధించి కూడా చూస్తున్నాం. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వాస్తవ విషయాలు ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. దానిలో భాగంగా మీరు ముందుగా చేయాల్సింది ఒకటే, మన వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా కూడా మీరు అనేక ఛానళ్లను కూడా చూస్తూనే ఉంటారు. కానీ ఇండిపెండెంట్ జర్నలిజంతో అన్ని పార్టీలను ఒకే తాటిపై వాళ్ళు నడిపిస్తున్న వ్యవహారాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా. జర్నలిజాన్ని జర్నలిజం లెక్క చేస్తున్నా. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా లైవ్ చూస్తున్న వాళ్ళందరూ ఇక్కడ ఒక లైక్ చేయండి, దాంతోపాటు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇది మనకు చాలా అవసరం. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క జర్నలిస్ట్ కూడా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తూ, లేకపోతే తాన యొక్క ఏదో ఒకటి ఆశించి మాత్రమే చేస్తున్నారు. కేవలం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయ సాధన కోసం ఏర్పడిన ఈ ఛానల్కు సంబంధించి నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఖచ్చితంగా లైక్ చేయండి, మరోవైపు సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విషయాలను మీకు అందించే ప్రయత్నం చేస్తా. వైఆర్ టీవీకి సంబంధించి ప్రతి అంశానికి ఎప్పటికప్పుడు అప్డేట్ మీ చేతిలో ఉంటుంది. రైట్, ఈ రోజు మనకు సంబంధించిన ప్రధాన అంశానికి చూద్దాం. ఏంటి అంటే, వామ్మో రైలు నేను ఎక్కనమ్మో, రైలు అంటే బెంబేలు ఎత్తిపోతున్నారు. యావత్తు భారతదేశ వ్యాప్తంగా కొన్ని సంఘటనలు చూస్తే కొన్ని నిర్లక్ష్యానికి కారణమవుతాయంటే మరికొన్ని అనుకోని సంఘటనలకు తెరదీస్తున్న పరిస్థితి జరిగింది. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా ఉన్న ఓరుగల్లుకు సంబంధించిన నరేంద్ర మోడీ సభ కానీ, ఆ తర్వాత భువనగిరి గడ్డ పైన జరిగిన 2 బోగీలు పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కానీ, మరో అంశానికి సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక్కసారి ఏం జరిగింది ఈ రైళ్లకు సంబంధించి నిర్లక్ష్యాన్ని, రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఒక కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు కేవలం రైలు శాఖకు సంబంధించి తన యొక్క కేంద్ర మంత్రి పదవికే రాజీనామా చేసిన పరిస్థితి చూస్తాం. దాంట్లో భాగంగా లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించి మంత్రి పదవిని ఒక గడ్డి పరకలాగా పక్కన పెట్టిండు. తనకు ప్రజలు, ప్రభుత్వానికి సంబంధించి కాదు, ప్రజలే ఇంపార్టెంట్ అంటూ కూడా గతంలో జరిగిన చర్చలు కూడా మనం చూసాం. కానీ ఈ రోజు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా దర్యాప్తు సంస్థలను పెట్టడం, ఆ తర్వాత అవి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయా, చర్యలు తీసుకుంటున్నారా, నిర్లక్ష్య మాటన జరుగుతుందా, ఏం జరుగుతుందో కూడా సామాన్యులైతే బలైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు దీనికి ఉదాహరణగానే నేను ఒక అంశాన్ని తీసుకొస్తున్నా. ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో మంటలు, దగ్ధమైన 4 బోగీలు, ప్రయాణికులు సురక్షితం. యాదాద్రి జిల్లా పగిడిపల్లిలో రైలు ప్రమాదం అంటూ కూడా చూడొచ్చు. ఒక్కసారి దీన్నే చేయి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా నేను చూసే అంశం అయితే చూస్తున్నాను. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా జరుగుతున్న ఇంకొక అంశం కూడా కనబడుతుంది. ఏంటి అనేది కూడా చూద్దాం. ఒకటి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిజంగా ఈ భారతదేశ వ్యాప్తంగా ఎన్ని రైలు బోగీలకు సంబంధించి ఇప్పటి వరకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగితే ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పటి వరకు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రైలు ప్రమాదాలన్నీ రోజు రోజుకు కూడా పెరిగిపోతున్న పరిస్థితి కనబడ్డది. అయినా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేదే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకసారి చూద్దాం. భారత రైల్వే శాఖకు ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. ఒడిశా రైలు ప్రమాదం ఘటన మరొక ముందుకే తెలంగాణలో మరో రైలు ప్రమాదానికి గురైంది. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా బొమ్మలపల్లి పగిడిపల్లి వద్ద రైల్లోని 2 బోగీలలో దట్టమైన పొగలు వస్తున్నట్లుగా ప్రయాణికులు లోకో పైలట్ కు సమాచారం అందించారు. రైలు చైనులు లాగి ఆపివేశారు. ప్రయాణికులు అందరూ దిగిపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. వారి సామాగ్రి కాలి బూడిదైపోయింది. తొలుత 2 బోగీల నుంచి మంటలు ఇతర బోగీలకు వ్యాపించాయి. ఇప్పటి వరకు 4 బోగీలు పూర్తిగా దగ్ధమై సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది బోగీలను వేరు చేశారు. ఫైర్ ఇంజన్ను రావడానికి సరైన రోడ్డు లేకపోవడంతో మంటలు ఆర్పే ప్రక్రియ మొదలు కాలేదు. ఈ ప్రమాదానికి కారణమైన షార్ట్ సర్క్యూట్ అని తెలుస్తుంది. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సంఘటనా స్థలానికి బయలుదేరారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నా అంటే, ఒకసారి చూడండి, ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు? ఇక్కడ నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ప్రాణాలకి ఏమన్నా జరిగి ఉంటే ఈరోజు పరిస్థితి ఏంది?
ఒకటి రైల్వే మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తులు కానీ లేకపోతే రైల్వే శాఖ అధికారులు కానీ ఎందుకు ఈ నిర్లక్ష్య మాటన సామాన్యుల ప్రాణాలు బలిదీస్తారు అనేది ప్రధాన అంశం. మీరు చాలా వరకు చూసే ఉంటారు, చాలామంది అధికారులు నిర్లక్ష్యపు నీడలో ఉండిపోవడం, కొంతమంది అధికారులు అవినీతికి తావివ్వడం, మరికొంతమంది అధికారులకు సంబంధించి ఏమేమి జరుగుతుందో కూడా చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నాను. వాస్తవికంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి నేను ఎప్పుడూ చెప్తున్నాను, కానీ ఈసారి మొట్టమొదటిసారిగా నేనేం చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఓ రైల్వే శాఖకు సంబంధించి జరిగిన సంఘటన మొన్న చూసాం. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఈ రోజు ప్రాణ నష్టాలు జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహించేవారు? వారి కుటుంబాలకు ఎవరు భరోసా కల్పించేవారు? వారికి ఏం జరిగినా కూడా ఈరోజు తెలంగాణ ప్రాంతం అట్టుడికేది. వాస్తవికంగా ఈ మంటలకు ప్రధానమైన కారణాలకు సంబంధించి ఇప్పటికీ కూడా షార్ట్ సర్క్యూట్ కారణాల వల్ల జరిగిందంటే మీ అధికారుల లోపం ఉందా, లేకపోతే మీరు రైలు ఇక్కడ తెలంగాణ ప్రాంతం అని కాదు యావత్ భారతదేశ ప్రజలకు సంబంధించి వాళ్ళను సంరక్షించే బాధ్యత మీకు లేదా? వాళ్ళను బాగుగా చూసుకోవాలన్న పరిస్థితి మీకు ఆలోచన లేదా అనేది కూడా ప్రధానంగా జరుగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రయాణం చేసేది కేవలం మధ్యతరగతి పేద బిడ్డలు మాత్రమే రైల్లో ఎక్కువగా ప్రయాణం చేస్తారో అది వాస్తవమైన విషయం. ఎవరు అవునన్నా కాదన్నా వలస కూలీలు కానీ ఉద్యోగాల నిమిత్తం కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా పనుల నిమిత్తం కానీ అతి తక్కువ ఖర్చుతో సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి రైల్ని ఎక్కువగా కూడా పేద మధ్యతరగతి ప్రయాణికులు మాత్రమే ఎక్కువగా ప్రయాణిస్తారు. ఇది వాస్తవం. ఈ రోజు పేద మధ్యతరగతి ప్రాణాలంటే అంత చులకనగా మారిపోయాయా? ఎందుకు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒక అధికారి మీదనో లేకపోతే ఒక రైల్వే శాఖ మంత్రి మీదనో కాదు కదా, నిర్లక్ష్యపు నీడలను తుంచి కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాల్సిన బాధ్యత లేదా? ఒక్కసారి మీరే ఆలోచించాలా మిత్రులారా. ఈ రోజు ఫలక్నామా ఎక్స్ప్రెస్ జరిగింది, మొన్న ఒడిశాలో జరిగింది, అంతకుముందు ఇంకో రాష్ట్రంలో జరిగింది. ఇదే జరుగుతుందా? ఇక ఆధునిక కాలంలో ఉన్నాం, టెక్నాలజీకి దగ్గరగా ఉన్నాం, వాస్తవాలు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఇంకా ఇలాగే ఉండిపోతే పరిస్థితి ఏంటి? ఒకసారి మీరే ఆలోచించండి. సామాన్యుడా నీకు రక్షణ లేదా ఈ భారతదేశం మీద? ఈ భరతమాత ముద్దు బిడ్డగా నిన్ను రక్షించేవాడే లేడా అని కన్నీళ్లు పెట్టుకోవాల్సిన గోస వస్తుందా? లేకపోతే యావత్తు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సంఘటనలకు సంబంధించి మనం పదే ఇంకెన్నాళ్ళు ఈ వార్తలు రాద్దాం, ఇంకెన్నాళ్ళు ఇది చూద్దాం? ఇది రైల్వే శాఖ బోర్డుకు సంబంధించి వాళ్ళు రాజీనామా చేయడమో చర్యలు తీసుకోవడమో దర్యాప్తు జరగడమో ఇవే జరుగుతాయా? ఒడిశాలో కన్నీళ్ల గోస చూడలేదా? తల్లి బిడ్డ, ఓ బిడ్డ తల్లిని కోల్పోయిన పరిస్థితి, ఓ తండ్రి తన కొడుకు కోసం అల్లాడుతూ కన్నీళ్లతో తిరిగిన పరిస్థితి. ఇలాంటి కోకొల్లలుగా చూసాం కదా. మన మనుషులమే కదా, మనకు ఆలోచన మానవత్వం అనేది ఒకటి ఉంటుంది కదా. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు ఇంకా నిర్లక్ష్యపు నీడలోనే జరుగుతున్నది అనేది యావత్తు దేశవ్యాప్తంగా నెటిజన్ల ప్రశ్నలు. ఇవన్నీ నా ప్రశ్నలు కాదు, యావత్తు దేశవ్యాప్తంగా నెటిజన్లు అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు. అయ్యా ఏంటయ్యా ఇంకా ఇలాంటి ఘటనలు మేము ఎన్ని చూడాల్సి వస్తుందని అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మధ్యాహ్నం. ఇక మళ్ళొక అంశం, ఛత్తీస్గఢ్ మళ్ళీ కాంగ్రెస్దే, బీజేపీకి మరోసారి నిరాశ. హిందుత్వ నినాదానికి ఆత్మగౌరవం కళ్ళెం. పీపుల్స్ పల్స్ ఛత్తీస్గఢ్ 3 రిపోర్ట్ 2023 సర్వే వెల్లడి అంటూ కూడా చూడొచ్చు. ఛత్తీస్గఢ్లో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. ఏడాది డిసెంబర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే గతంతో పోల్చితే కొన్ని సీట్లు తగ్గినా తిరిగి ఆ పార్టీ ప్రభుత్వం కొలువు తీరుతుందని ఆ సంస్థ నిర్వహించిన ఛత్తీస్గఢ్ 3 సర్వే వెల్లడించింది. జూన్ 1వ తేదీ నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన 3000 శాంపిల్స్ ఆధారంగా అంచనాలు వెలిసిన పీపుల్స్ పల్స్ సంస్థ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 53 నుంచి 60 స్థానాలు దక్కించుకోబోతుందని, బీజేపీ 20 నుంచి 27 స్థానాలకు పరిమితం కానుందని అంచనా వేసింది. బీఎస్పీ, ఇండిపెండెంట్, ఇతర ప్రాంతీయ పార్టీలు ఒక్కో స్థానం దక్కించుకునే అవకాశాలు ఉందని కూడా పేర్కొన్నది. కాగా గతంలో కాంగ్రెస్ పార్టీ 68 స్థానాలు దక్కించుకోగా బీజేపీ 15, బీఎస్పీ 2, ఇతరులకు 5 సీట్లు వచ్చాయంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. దానితో పాటు ఓటర్ షేరు పెరిగిన అధికారానికి దూరమే. 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఛత్తీస్గఢ్లో అసెంబ్లీలో అధికారం కోసం కావాల్సిన మెజార్టీ 48 స్థానాలు, ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన మెజార్టీ సభ్యులకు కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 46% ఓట్ షేర్ తీసుకోబోతున్నట్టుగా పేర్కొంది. 2018 ఎన్నికలతో పోలిస్తే 2.96% అధికమని తెలిపింది. 2018 ఎన్నికలలో 33% ఓట్లు పొందిన బీజేపీ ఈసారి 5% అధిక ఓట్లతో 38% ఓట్లు పొందనుందని సర్వేలో వెల్లడించింది. 2018లో కాంగ్రెస్ కంటే బీజేపీ 10% ఓట్లు తక్కువగా, ఇప్పుడు 2 పార్టీల మధ్య వ్యత్యాసం 8% ఉండనుందని అంచనా వేసింది. ఏ అంశాలు ప్లస్ అవుతున్నాయి, ఏ అంశాలు ప్లస్ కావట్లేదు, ఇది మనం చర్చించుకోవాలి. తాజాగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఛత్తీస్గఢ్ ఇప్పుడు కీలకం.
ఆ అంశాలే కాంగ్రెస్కు ప్లస్. ఛత్తీస్గఢ్లో ఆ రాష్ట్ర సీఎం భూపేష్ పాలన పట్ల ప్రజలలో సానుకూలత ఉండటమే కాంగ్రెస్ను మరోసారి అధికారం వైపు నడిపించబోతున్నట్లుగా సర్వే వెల్లడించింది. బీజేపీ జాతీయత హిందుత్వ అంశాలను తెరమీదికి తీసుకొస్తుంటే దానికి ప్రత్యామ్నాయంగా సీఎం భూపేష్ ఛత్తీస్గఢ్ ఆత్మగౌరవ అంశాన్ని ఎత్తుకున్నారు. స్థానిక పండుగలకు గుర్తింపు ఇవ్వడం, రాష్ట్ర గీతం ప్రవేశపెట్టడం, ఛత్తీస్గఢ్ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడం, ముఖ్యంగా రామ వంగమాన్ పాత్ పేరుతో శ్రీరాములు వనవాసం చేసిన 75 స్థావరాలను ఆధ్యాత్మిక పరంగా అభివృద్ధి చేయడంతో బీజేపీ హిందుత్వ వ్యూహానికి చెక్ పడేలా చేయగలిగారని పేర్కొంది. వీటితో పాటు కాంగ్రెస్ ఎత్తుకున్న కహో దిల్సే కాంగ్రెస్ ఫిర్సే బీజేపీ భూపేష్ భరోసా హై అంటూ కూడా నినాదాలు పార్టీని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయని వెల్లడించారు. కాగా సీఎం పనితీరు బాగుందని 45%, 15% పర్వాలేదని, 30% బాగోలేదని, మరో 10% ఏమీ చెప్పలేమంటూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడ్డదు. ఒక్కసారి మీరు ఇది చూడుర్రి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు 4 రాష్ట్రాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ కూడా కీలకంగా మారబోతున్నది. ఈ ఛత్తీస్గఢ్కు సంబంధించి వాస్తవంగా కొన్ని మాటలు మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఎజెండా ఎత్తుకున్నంత మాత్రాన దేశ ప్రజలు ఓట్లేస్తారనేది అపనమ్మకం. ఈ హిందుత్వ ఎజెండా అనేది ఫస్ట్ పక్కన పెట్టాలి. ఇక్కడ ఏం పెట్టాలి అంటే అందరూ సమానులే, మనం భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి. కేసీఆర్ తెలుసో తెలియక ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండు అంటే కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా ఒక మాట చెప్పుకుంటూ వచ్చిండు. భారతదేశానికి ఒక లక్ష్యం ప్రకారం ముందుకెళ్ళాలి, భారతదేశాన్ని మనం రక్షించుకోవాలి, భారతదేశానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక మాట ఆయన తెలుసో తెలియక ఒకటి చెప్పిండు. కానీ వాస్తవికంగా భారతదేశానికి సంబంధించి ఏమేం చేయాలి ఎట్లా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు మన భారతదేశం ఎట్లుంది, మన భారతదేశానికి సంబంధించి అన్ని రాష్ట్రాలలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడినాయా, లేకపోతే భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఆ ప్రజలకు పోషణాహారం ఏ విధంగా ఉంది, పిల్లలలో ఏ విధంగా ఉంది, వైద్యం ఏ విధంగా అందుతుంది, విద్య ఏ విధంగా ఉంది, ఇక్కడ పెట్టుబడులు ఏ విధంగా పెడుతున్నాయి, పారిశ్రామిక వాడలు మొత్తం మారిపోయాయి, లేకపోతే పల్లెలు ఏ విధంగా ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామా, ప్రభుత్వ ఆస్తులు ఎట్లున్నాయి, ఇక్కడ ఖజానా ఎట్లుంది, రాజకీయ నాయకుల పనితీరు ఎట్లుంది, వ్యవస్థలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగిందా అనే అంశాలను పక్కన పెట్టి కేవలం కొన్ని ఎజెండాలతో ముందుకు వెళ్తే అధికారంలోకి రాలేమనేది కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ప్రధానంగా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకున్నా కూడా ఛత్తీస్గఢ్లో ఆ హైలైట్ ఏంటంటే శ్రీరాముడు ఎక్కడైతే వనవాసం చేసిండో 75 స్థావరాలకు సంబంధించి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడంలో ఇక్కడ కాంగ్రెస్ అయితే సక్సెస్ అయింది. ఇక మరో రాష్ట్రం కూడా కాంగ్రెస్ గెలుచుకోబోతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూసాం. దాంతోపాటు దీనికి రిలేటెడ్ గానే కాంగ్రెస్ ఊపు మీద ఉంది, తెలంగాణలో కూడా రాబోతుంది అనుకునే సమయంలో అంటూ కూడా ప్రచారం అయితే జరిగింది. ఇలాంటి టైంలో కాంగ్రెస్ కు మరొక అంశం ఏంటంటే కంట్లో నలుసుల ఒక అంశం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ తర్వాత ప్రధాని అభ్యర్థి ఎవరు అంటే రాహుల్ గాంధీ. అలాంటి రాహుల్ గాంధీకి ఇక ప్రధాని అయ్యే యోగ్యత లేదా, నిజంగా ప్రధాని అయ్యడానికి ఆస్కారం లేదా అనేది కూడా మరో అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. నిజమేనండి, గుజరాత్ హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ట్రయల్ కోర్టు తీర్పు సరైందేనని, ఆ ఉత్తర్వులలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచక్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా 2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో దొంగలందరి ఇంటి పేరు మోడీ అంటూ కూడా వ్యాఖ్యానించిన కేసులో రాహుల్ గాంధీకి సూరత్ ట్రయల్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. నేనేమని చెప్తున్నానంటే ఈ భారతదేశంలో న్యాయస్థానాలు ఇంత క్లారిటీగా ఉన్నాయి కదా రాహుల్ గాంధీ విషయంలో. మరి లిక్కర్ స్కామ్లో ఏమైంది, మీరు ఐటీ రైడ్లు చేసినప్పుడు ఏమైంది, మీరు ఈడీ దర్యాప్తులు చేసినప్పుడు ఏమైంది, ఆ కేసులకు సంబంధించి కూడా తిరగదోడాల్సిన బాధ్యత లేదా? రాహుల్ గాంధీకి సంబంధించి మరొక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో ప్రధాని కావాలని ఆకాంక్ష మరి నెరవేరుతుందా లేదా? ఎందుకంటే ఓ పక్కన ఆల్రెడీ ఇక్కడ కర్ణాటక ఎన్నికలలో సక్సెస్ఫుల్ గా జరిగారు, మరోవైపు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్నాం ఛత్తీస్గఢ్ కు సంబంధించి కూడా అధికారంలోకి రాబోతుంది అంటూ సర్వేలు చెప్పాయి. మరి ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ రాహుల్ గాంధీకి సంబంధించి గుజరాత్ హైకోర్టు స్టే అయితే ఇచ్చిన హైకోర్టు అయితే మళ్ళీ షాక్ ఇచ్చింది. పరువు నష్టం కేసులో స్టే అయితే కోరుతూ రాహుల్ గాంధీ వెళ్ళిండు, దానికి గుజరాత్ హైకోర్టు నో అని కూడా చెప్పిన పరిస్థితి. ఒక్క మాట రాజకీయంగా ఇప్పుడు చాలా మంది అంటా ఉంటారు ఏంటి భారతీయ ఒక్క నిమిషం ఈ టాపిక్ లో కొంచెం మిమ్మల్ని వేరే అంశానికి కూడా చెప్తా. భారతీయ జనతా పార్టీకి సంబంధించి బండి సంజయ్ని తొలగించారు ఆయన నాయకత్వం కావాలని మీరందరూ కోరుకున్నారు కదా. వాస్తవం ఏంటంటే ఎందుకంటే ఎన్నికల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా లేకపోతే అనుకోకుండా ఒక పదజాలం మారినా కూడా అది పూర్తిగా ఆ పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా అందరినీ సమన్వయం చేసుకోవడానికి కిషన్ రెడ్డి
రెడ్డిని పెట్టిర్రు అనేది మరో అంశం. ఎందుకంటే మీరు గతంలో చూడొచ్చు, రాష్ట్ర మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది. వాళ్ళు కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా అంటూ కూడా ఒక డైలాగ్ వేసిండు కదా, దాంట్లో మహిళా కమిషన్ కూడా సీరియస్. సో ఇలాంటి వ్యాఖ్యలకు సంబంధించి దాంట్లో ఏకంగా ఈ దేశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి, అంటే గాంధీ కుటుంబం చెప్పుకునే గాంధీ కుటుంబానికి సంబంధించి రాహుల్ గాంధీకే ఇలాంటి పేరు వచ్చింది. ఇగో చూడండి, దొంగలందరిది ఇంటి పేరు మోడీ అంటూ కూడా ఒక్కటే ఒక్క వ్యాఖ్యం చేసిండు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి పెను దుమారమే మారిపోయిన పరిస్థితి కనబడింది. అంటే రాజకీయంగా ఎంత చాకచక్యంగా, ఎంత మాట్లాడే విధానంలో పదాలు కానీ, లేకపోతే భవిష్యత్తులో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ఉండాలి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క అధ్యక్షుని మార్చిందనేది మనకు అందిన సమాచారం. అది వాస్తవమా కాదా ఆ పార్టీకి సంబంధించిన నేతలే చెప్పాలి. కానీ మొత్తానికి ఇక్కడ రాహుల్ గాంధీకి అయితే భారీ షాక్ అయితే కొనసాగింది. పరువు నష్టం కేసులో స్టే ఇచ్చేందుకు గుజరాత్ కోర్టు అయితే, హైకోర్టు అయితే నో చెప్పింది. మరి తదుపరి రాహుల్ గాంధీకి సంబంధించిన అడ్వకేట్లు ఏం చేయబోతారు? ఓ పక్కన అన్ని రాష్ట్రాలలో గెలవాలనే వ్యూహం సక్సెస్ అవుతుందా, లేకపోతే మొన్నటి వరకు పాట్నాలో జరిగిన విపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ ఒక తాటిపైకి వస్తారా? కేవలం కర్ణాటక ఎన్నికలలో గెలిచినంత మాత్రాన రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తారా? లేకపోతే మమతా బెనర్జీ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, తేజస్వి కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర నేతలందరికీ సంబంధించి కూడా వీళ్ళందరూ కూడా ప్రధాని అభ్యర్థి అని వాళ్ళే ప్రమోట్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరగబోతుంది అనేది రాహుల్ గాంధీ ఎపిసోడ్ అయితే చాలా స్పష్టంగా క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి కనబడ్డది. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం అయితే, దీనికి వెళ్ళే ముందు నేను ఇంకొక అంశాన్ని చెప్పాలి. మీరు చూస్తున్నది వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు మనం ఒక్కొక్కరికి టాప్ 1లో ఉన్నాం. దేనికోసం ఉన్నా అంటే ప్రజలకు నిజమైన న్యూస్ చెప్తున్నాం కాబట్టి ఉంటున్నాం. నేనేమంటున్నా అంటే ఈ న్యూస్ మరికొంతమంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. నా అమ్మలు, అక్కలు, అన్నలు, చెల్లెలు, తమ్ములు, తాతలు అందరూ బంధుగణం, నా కుటుంబం 4 కోట్లు నా తెలంగాణలో. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలగన్నది ఏందో తెలుసా? వచ్చిన తెలంగాణలో ఈ 4 కోట్ల మంది ప్రజలు సుఖ సంతోషాలతోనే ఉండాలి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కావాలి, రైతన్న భూమిలోకి వెళ్తే సంబరం అనిపించాలి, ఎలాంటి అప్పులు ఆర్థిక బాధలు ఉండకూడదు, ప్రభుత్వం అన్ని రకాల సహకారం చేయాలి, సబ్బండ వర్గాలు వాళ్ళ చేతి వృత్తులకు మళ్ళొక్కసారి తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూసే అవకాశం ఉండాలి, అలాంటి తెలంగాణ కావాలని కూడా కోరుకున్నాను. సో ఆ తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయ సాధన కోసం ఏది పుట్టింది. నేనేమంటున్నా అంటే ఇక్కడ లైక్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకు లైక్ చేయాలి రంజిత్ అన్న అంటే 4 కోట్ల మంది మన కుటుంబ సభ్యులం. ఈ 4 కోట్ల మందికి కూడా మన విషయాన్ని చేరాలి. ఎందుకంటే ఇంట్లో పెద్దన్న పాత్రగా ఆ ప్రభుత్వం ఉన్నప్పటికీ దాంట్లో ఆ కుటుంబానికి సంబంధించి చేతోడు వాదోడుగా ఉండడానికి మీడియా అనేది ఒకటి ఉంటుంది, ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి. అదే నేనేమంటున్నా అంటే ఇక్కడ లైక్ ఖచ్చితంగా చేయండి. దాంతోపాటు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకు అంటే నాకు మీరు సపోర్ట్ ఇస్తున్నారనే గ్యారంటీ. నీ వెనుక మేము ఉన్నామన్నా, నువ్వేం అధైర్యపడకు, నీ వెంటే మేము ఉంటామనే సపోర్టు. దాంతోపాటుగా ఇక్కడ లైక్ చేస్తే స్టాలిన్ సినిమాలో ఒకరు లైక్ చేసి షేర్ చేస్తే షేర్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు మరో ముగ్గురికి ఇట్లా షేర్ చేస్తూ చైన్ సిస్టంలో వెళ్ళిపోవాలి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ లైక్ చేయండి. రైట్, ఇంకొక వార్తకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? అమరచింత మీ అందరికీ తెలుసు కదా, KGBVలో ఫుడ్ పాయిజన్. ఇది ఎన్నిసార్లు విన్నారు ఒక్కసారి కామెంట్లో చెప్పండి అన్న. తెలంగాణలో ఏ బడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ పాయిజనే. అందులో సాంబారా, మంచినీళ్ళ, అన్నమా, పురుగులన్నమా, పప్ప, పురుగుల, లేకపోతే వంటశాలల్లో జరిగిన అత్యంత దారుణమైన సంఘటనలను చూస్తాం. ఈరోజు నా తెలంగాణలో నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే ఉపన్యాసాలు ఇచ్చే ఓ రాజకీయ నాయకులారా, ఓ సన్నాసులారా, నీ ఇంట్లో నీ కొడుకు బిడ్డ పరిస్థితి కూడా ఇదేనా? వనపర్తి జిల్లా అమరచింత KGBVలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న రాత్రి 40 మందికి పైగా విద్యార్థులు భోజనం చేశారు. ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో కడుపు నొప్పిన బారిన పడ్డారు. దీంతో హుటాహుటిన వారందరినీ CHC హాస్పిటల్కు తరలించారు. రాత్రి తిన్న ఆహారం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్ అక్షయ్ కుమార్ చెప్పిన పరిస్థితి. ఈ రోజు నా ఇంట్లో నా బిడ్డనైనా, లేకపోతే మన తెలంగాణలో మనమంతా ఒక కుటుంబ సభ్యులమే కదా, మన ఇంట్లో ఇంత జరుగుతూ ఉంటే కూడా ఇక చూడురి. ఇదే ఈ రాష్ట్రానికి సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏడున్నదో మరి. విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించి మరి విద్యార్థులకు సంబంధించి నేటి భావి భారత పౌరులు అని చెప్తారు. నేటి విద్యార్థులే చెప్తారు కదా, భారతదేశానికి దిక్సూచులు మీరు అంతా చెప్తారు కదా. ఈ రోజు మా దిక్సూచులంతా తినడానికి తిండి కోసం అల్లాడిపోతారు. ఆ తినే తిండి ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. కడుపు నొప్పి లేస్తుందా, ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది, ఏమవుతుంది, మా జీవితాలు ఎట్లా మారిపోతాయి, బ్రతుకుతామా చస్తామా అనే తీరుగా మారిపోయింది ప్రభుత్వ పాఠశాలకు. వామ్మో నేను పోను ప్రభుత్వ పాఠశాలకు అనే కాడికి వస్తుంది. నేను వెళ్ళాలి ప్రభుత్వ పాఠశాలకు కానీ బ్యాగ్లు వేసేవో, ప్రోమో చేసేవో, వీడియోలు రిలీజ్ చేసి బడిబాట కార్యక్రమాన్ని చెప్పి, లేకపోతే ఇంకేదో చెప్పి కానీ వాస్తవ దృశ్య రూపం ఇది.
మీరు చాలా వరకు చూడండి విద్యార్థుల జీవితాలకు సంబంధించి తెలంగాణలో విద్యా వ్యవస్థ రోజు రోజుకు కూడా ఏ విధంగా పతనమవుతుందో ఆలోచించండి. సరి అయిన టాయిలెట్ లేదు, సరి అయిన ఫుడ్ లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్జెక్టులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, జీకే, దాంతోపాటు వ్యాయామానికి సంబంధించి అన్ని మ్యాథ్స్ అన్ని సబ్జెక్టులు బోధించడానికి ఉపాధ్యాయులు కరవైర్రట. దానితో పాటుగా కనీసం ఫిజికల్ యాక్టివిటీస్ అంటే వ్యాయామం ఆటలాడించడానికి కూడా పీటీ సార్లు లేరట. దాంతోపాటుగా ఏ ప్రిన్సిపల్ వస్తే వాళ్ళే బెల్లు కొట్టుకోవాలి. కొన్ని చోట్ల 4 విద్యార్థులకేమో 8 మంది టీచర్లు, కొంతమందికి ఏమో 40 మంది ఉన్న కాడనేమో 2 టీచర్లు. తెలంగాణలో విద్యా వ్యవస్థ ఇంత అద్భుతంగా ఉన్నది. ఇక ఇంతకు మించి విద్య గురించి కీర్తించాలంటే నాకు కూడా మాటలు రావట్లేదు. ఇగో ఇంత దారుణమైన పరిస్థితి కనబడుతుంది. పిల్లలు ఎప్పుడైనా కడుపు నిండా తింటేనే కదా కంటి నిండా నిద్రపోయి ఆ తర్వాత చదువుకునేది. చదువు అనేది ఏం నేర్పుతుందా? ఈ సమాజంలో ఎట్లా బ్రతకాలి, ఈ సమాజానికి సంబంధించి మన సేవలేంటి, ఈ సమాజానికి సంబంధించి మనం ఏం చేయగలుగుతాం అనేది నేర్పాలి. కానీ ఈరోజు ఆ చదువు కోసం పోయి ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి అయిందని వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక దీని గురించి ఇక మరి ప్రభుత్వాలకు సంబంధించి ఏం చేస్తుంది, ఏం కథ అనేది కూడా చూడాలి. 30 ఏళ్ల తర్వాత వరంగల్కు ప్రధాని. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి వరంగల్ భద్రకాళి టెంపుల్లో పూజలు. అధ్యక్షుడు హోదాలో తొలిసారిగా ఓరుగల్లుకు. 30 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్కు వస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి చెప్పారు. ఓకే సరే, నేనేమంటున్నా అంటే అన్న, మీరు 30 ఏళ్ల తర్వాత వస్తారా, ఇంకో 30 ఏళ్ల తర్వాత వస్తారా, మాకు సంబంధం లేదు. ఓరుగల్లుకు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, ఇది క్లియర్ కట్గా మీరు చెప్పాలి. ఎందుకు అంటే ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేయడానికి వస్తున్నాడు. ఆ 30 ఏళ్ల నుంచి ఓరుగల్లు అనుభవించిన బాధలేంది, ఈ 30 ఏళ్లలో కేంద్రంలో మీరు అధికారంలో ఉండి ఓరుగల్లును అభివృద్ధి చేసిందేంది, ఈ 30 ఏళ్ల తర్వాత అద్భుతం అని చెప్పడానికి వస్తున్నారా, ఓరుగల్లు చరిత్రను ఏం చేయడానికి వస్తున్నారో మీరు దీనికి సమాధానం చెప్పాలి. మొత్తానికి రేపు మాత్రం ఏంటి అంటే మొత్తానికి ప్రధాని పర్యటన 160 ఎకరాలలో వ్యాగన్ ఫ్యాక్టరీ భూమి పూజ చేస్తారని, అనంతరం ఓరుగల్లు సభలో విజయ సంకల్ప సభ ఉంటుందని చెప్పారు. వరంగల్ ప్రజలు పెద్ద సంఖ్యలో కూడా తరలి రావాలని కూడా పిలుపునిచ్చారు అనే ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. రేపు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడతారో, మరి ఓరుగల్లు ప్రజలను ఉద్దేశించి తెలంగాణకు సంబంధించి ఎలాంటి వరాల జల్లుతారా లేకపోతే నిరాశ మెదులుస్తారా అనేది కూడా మనం వేచి చూద్దాం. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. రేపు ఓరుగల్లు సభ అనేది నాకు తెలిసి ఒక మైలురాయిగా బీజేపీకి మారుతుందా, ఎట్లుంటుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మోడీ టూర్ను బైకాట్ చేస్తున్నాం, తెలంగాణ పుట్టుకను ఆయన అవమానించారు. మంత్రి కేటీఆర్ వెల్లడి. ఏం జరిగింది? రేపటి ప్రధాని మోదీ పర్యటనకు తాము బైకాట్ చేస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నట్లుగా వెల్లడించారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నించారు. గుజరాత్కు 20,000 కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చి తెలంగాణకు మాత్రం కేవలం 500 కోట్ల అభివృద్ధి. అయ్యో, గుజరాత్కి 20,000 కోట్ల రూపాయలు, తెలంగాణకు 500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రైబల్ యూనివర్సిటీ బయ్యారం హుక్కు ఫ్యాక్టరీ కోసం చాలా ఏళ్లుగా అడుగుతున్నాం, కేంద్రం ఇవ్వడం లేదు. యూనిఫామ్ సివిల్ కోడ్పై త్వరలో బీఆర్ఎస్ స్టాండ్ కూడా ఏంటో ప్రకటిస్తామంటూ కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నా అంటే ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ వస్తుందంటే ఒకటి మనం శుభ సూచికంగా చేద్దాం. ఎందుకంటే భారతదేశ ప్రధాని ఓరుగల్లు పర్యటన చేస్తున్నాడు. దాంతో ఓరుగల్లు అనేది దేశవ్యాప్తంగా కూడా ఒకటి ప్రచారంలోకి వెళ్తాయి. ఎందుకంటే ఓరుగల్లు చరిత్ర కాకతీయుల రాజుల నుండి సమ్మక్క సారక్క నుండి మొదలు పెడితే, గణపతి దేవాలయం నుంచి మొదటి అక్కడ భద్రకాళి టెంపుల్ కాడ నుండి మొదలు పెడితే ఈ రోజు 1000 స్తంభాల గుడి ఎట్లున్నది, ఏం కథ అనేది అందరికీ తెలిసిన విషయమే. నేనేమంటున్నా అంటే ఓరుగల్లుకు 500 కోట్ల రూపాయలు ఇస్తున్నావు సరే, ఇదే ఓరుగల్లుకు ఇంకెంకే ఏమేమి అభివృద్ధి పనులు చేయబోతున్నారు. ఎందుకంటే ఇదే గుజరాత్కు సంబంధించి 20,000 కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేసిందన్న మన అన్న కేటీఆర్ అన్న తెలంగాణలో 119 అసెంబ్లీ సెగ్మెంట్ నియోజకవర్గాలు ఉన్నాయన్న. ఏ అభివృద్ధి జరిగినా సిద్దిపేట, ఏ అభివృద్ధి జరిగినా గజ్వేలు, ఏ అభివృద్ధి జరిగినా సిరిసిల్ల, మరి 3 ఉన్నాయా తెలంగాణలో అని కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. రైట్, మీరు విమర్శించండి, తప్పులేదు. ఎందుకు అంటే ప్రాంతీయ పార్టీగా మీరు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతారా, ఏం చేస్తారా సంబంధం లేదు. మొత్తానికి 500 కోట్లు వచ్చినాయి. 20,000 కోట్లలో ఇంకా మిగతా మనకు రావాల్సింది ఎంత, 19,500 కోట్లు రావాలి. ఇంకా వస్తే అప్పుడు కేటీఆర్ అన్న విమర్శలకు సద్విమర్శగా మారిపోతా పరిస్థితి. మరి ఏం జరుగుతుంది, వీళ్ళు విస్తరా ఇయ్యరా ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చేయబోతున్నాయి. ఏంటి అంటే ఇక చూడుర్రి ఎంత దారుణమయ్యా ఇది. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అనే పాట ఉంది కదా, నిజంగా అది ఇప్పుడు 100% పనికి వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు, తెలంగాణ గడ్డ కోసం పోరాటం చేసినప్పుడు, నా తెలంగాణ నా కోసం అని మనం మాట్లాడుకున్నప్పుడు, ఈ తెలంగాణ కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు, ఈ తెలంగాణ కోసం రబ్బర్ బుల్లెట్లు తాకినప్పుడు, ఈ తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు ఇరిగినప్పుడు, ఈ తెలంగాణ కోసం పోలీస్ స్టేషన్లలో పోలీసులు పెట్టిన చిత్రహింసలు అనుభవించినప్పుడు, ఈ తెలంగాణ కోసం తిని తినక పోరాటం చేసిన ఓ ఉద్యమకారులారా, మీ అందరి పాదాలకు వందనాలు చేస్తున్నా నేను. ఎందుకంటారా, ఈరోజు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పిండు మన సారు? మన ప్రభుత్వ భూములను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమ్ముతున్నాడు, మన ప్రభుత్వ భూములకు సంబంధించి చంద్రబాబు ఆగం చేసిండు, మన భూములు మన ఆస్తులు అవి అని చెప్పిండు. కానీ ఈరోజు పైసలు లేక, ఆర్థిక వ్యవస్థ చక్కగా లేక ఆగమాగం అగమ్య గోచరంగా మారిపోయిన పరిస్థితి. ఏంటి రంజిత్ అన్న అంటే ఒకసారి చూడండి. ల్యాండ్ ఫర్ సేల్ కోకాపేట నియోపోలిస్ 2వ దశ భూముల అమ్మకం నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఎండిఏ. నిధుల సమీకరణ కోసం హెచ్ఎండిఏ మరోసారి భూముల అమ్మకానికి పెట్టింది. కోకాపేటలో అత్యంత ఖరీదైన నియోపోలిస్ లేఅవుట్ లోని ఫ్లాట్లు 6, 7, 8, 9, 10, 11, 14లోని మొత్తం 45.33 ఎకరాల భూమిని అమ్మేందుకు సిద్ధమైంది. 35 కోట్ల మినిమం అప్సెట్ రేట్తో అమ్మనున్న ఈ భూములకు సంబంధించిన సమావేశాన్ని ఈ నెల 20న నిర్వహించబోతున్నారు. వచ్చే నెల 3వ తేదీన 2 సెషన్లుగా యాక్షన్ ప్రక్రియ కూడా నిర్వహించనున్నట్టుగా నోటిఫికేషన్లో పేర్కొంది. కొనుగోలు చేసే వ్యక్తులు మొత్తం సొమ్మును 90 రోజులలో చెల్లించాలి అంటూ కూడా స్పష్టం చేసింది. మన భూమి అంటే తెలంగాణ ప్రజల 4 కోట్ల మంది భూమి ఇది, మన ఆస్తులు. రేపు పొద్దుగాల మనకి ఏదైనా పేద ప్రజలకు సంబంధించి ఇల్లులు కావాలన్నా, లేకపోతే అక్కడ ఏదన్నా అవసరాల కోసం అంటే ఆసుపత్రి కావాలన్నా, బడి కావాలన్నా కట్టుకోవడానికి ఉండాల్సిన స్థలాలు ఈరోజు ఆర్థిక వనరుల లేమితో, ఆర్థిక వ్యవస్థ ఆగమాగం కావడంతో సేల్ అని పెట్టిల్లు. ఇక మీరే ఆలోచించాలి. ఎందుకు అంటే ఇది చాలా క్లారిటీ. ల్యాండ్ ఫర్ సేల్ అనే అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు కదా, దీని వెనుక జరుగుతున్న కుట్ర కోణాలు కూడా మనం బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవంగా ఇది ఎవరు కొంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నది, దేనికోసం కొంటున్నారు, ఎవరి ఉద్దేశం ప్రకారం పోతుంది, ఏ బినామీలైనా వచ్చి చేరుతున్నారా అనే అంశాన్ని కూడా మనం చూసుకోవాలి. ఇది మన భూమి, మన భూమిని బలవంతంగా అమ్మేస్తున్నారు, మన కోసమే అని చెప్తారు. పరిపాలన సరిగ్గా చేయలేకనా, లేకపోతే వాళ్ళ లోపం వలన అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి పోదాం. ఇక ఈ అంశానికి మీ అందరికీ తెలుసు. ఈ అంశాన్ని వేయ ముందు మరొక అంశం ఏంది అంటే, ఇది మనం మర్చిపోవద్దు. మన వైఆర్టీవీ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అనేది అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు. రైటా? ఇక పోదాం. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కరోనా ముందు, కరోనా తర్వాత మాట్లాడుకోవాలి. తీన్మార్ మల్లన్న గురించి మనం మాట్లాడదలుచుకుంటే, కర్ణాటక ఎన్నికల ముందు, కర్ణాటక ఎన్నికల తర్వాత తీన్మార్ మల్లన్న జర్నలిజం కూడా కరోనా ముందు, కరోనా తర్వాత ఏం జరిగింది అనేది నేను క్లియర్ కట్గా చెప్తాను మీకు. మెడ్చల్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ, కాంగ్రెస్తో సంప్రదింపులు కంప్లీట్, స్వతంత్ర అభ్యర్థిగా దిగేందుకు రెడీ, గుజరాత్ ఫార్ములా తెలంగాణలో అమలు, టార్గెట్ మంత్రి మల్లారెడ్డి. మొత్తానికి ఏంటిదో చూడుర్రి ఒకసారి. తీన్మార్ మల్లన్నగా తెలంగాణలో పాపులర్ అయిన చింతపండు నవీన్ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మేడ్చల్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఆ పార్టీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయి. లాంఛనంగా కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. దీనికి మల్లన్న సంసిద్ధత వ్యక్తం చేసిన పార్టీ సంపూర్ణ సహకారంతో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసే ఆలోచనను వారితో పంచుకున్నారు. గుజరాత్లో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టకుండా జిగ్నేష్ మేవానికి మద్దతు ఇచ్చినట్లుగానే మెడ్చల్ విషయంలోనూ కంటిన్యూ చేస్తే బాగుంటుందని మల్లన్న సూచించారు. దీనికి కాంగ్రెస్ నేతలు కూడా సమ్మతించినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అటు పార్టీ నుంచి ఇటు మల్లన్న గురించి స్పష్టత రానుంది. దేనికోసము అంటే, ఇప్పుడు మల్లన్న గనక కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటే జర్నలిజానికి బయటికి వెళ్లాల్సి వస్తుంది. అదే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిస్తే మళ్ళీ ఇండిపెండెంట్గా ఉంటాడా, సంపూర్ణ మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడా, అది సెకండరీ విషయం. మొత్తానికి మెడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తి సంపూర్ణ మద్దతుతోని ఏంటి అంటే పోటీ చేయడానికైతే సిద్ధపడ్డాడు. ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీతోని ఉన్న మల్లన్న ఒక్కసారిగా పూర్తి స్థాయిలో కూడా స్టాండ్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మెడ్చల్ నియోజకవర్గం అనేది చాలా కీలకం. ఇక్కడ మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ బరిలో దిగబోతున్నారు అనే అంశం వచ్చింది. ఇక దీంతో పాటు ఇక్కడ చూడండి, టార్గెట్ మంత్రి మల్లారెడ్డి నిర్దిష్టగా ఆ నియోజకవర్గంను ఎంచుకోవడానికి తీన్మార్ మల్లన్నకు ప్రత్యేకమైన కారణం ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి మల్లారెడ్డి విద్యా వ్యవస్థకు ఆ నియోజకవర్గంలో సర్వనాశనం చేశారని, ఫీజుల పేరుతో పేరెంట్స్ను పీల్చుకు తిన్నారని, దీనికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం, ప్రజలకు విముక్తి కలిగించడం కోసమే మెడ్చల్ సీట్ను ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఇంకో అంశంగా కూడా ఉంది. ఇక్కడ ఫీజులతోని స్టూడెంట్ వ్యవస్థను నాశనం చేసిన దాని మీద విపక్ష పార్టీల పోరాటం ఎక్కడికి పోయింది. ఇక్కడ
స్టూడెంట్లకు సంబంధించి ఇక్కడ ఏదైనా జరిగితే పోలీస్ స్టేషన్లలో కానీ ఇతరత్ర కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఈ వ్యవస్థ అంతే ఎందుకు పోయింది అనేది ఒక అంశం. రెండోది, గతంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గాల పట్టభద్ర నియోజకవర్గం నుంచి 2 సార్లు హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో ఒకసారి పోటీ చేశారు. మొదటిసారిగా పెద్దగా ఆదరణ లేకపోయినా గత ఏడాది జరిగిన ఎన్నికలలో మాత్రం అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డికి ధీటుగా నిలిచి సెకండ్ ప్లేస్లో నిలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో పల్లా గట్టెక్కారు. పార్టీలు ఊహించని తీరులో దాదాపు 1,00,000 ఓట్లతో గ్రాడ్యుయేట్ విశ్వాసాన్ని పొందగలిగారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఏంది అంటే తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమైందంటే కరోనా సమయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడానికి ఎక్కడ పార్టీలకు స్కోప్ లేదు. అలాంటి సమయంలో ఆయుధంగా తన యొక్క మాట వాక్చాతుర్యంతో ఏం చేసిండంటే మాట్లాడి ప్రజల్లోకి వెళ్ళిన తరుణం కనబడ్డది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే హుజూర్ నగర్ నుండి పోటీ చేసిన తన అంతిమ లక్ష్యం ఏంటంటే అధ్యక్ష అనేది అనాలి అని అనుకుంటున్నా. మరి దానికోసమే ఈ రాజకీయం. ఎందుకంటే గతంలో హుజూర్ నగర్ నుండి ఆ తర్వాత పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఏం జరిగిందంటే ప్రభుత్వాన్ని అప్పట్లో పార్టీలు ఉన్నాయా తెలంగాణలో అంటే విపక్ష పార్టీలు లేవు. ఎక్కడా ప్రశ్నించే విపక్ష పార్టీలు ధర్నాలు చేసి ప్రభుత్వం మీద పోరాటం చేసే అప్పుడు ఉన్న అధ్యక్షులు కానీ అప్పుడున్న పరిస్థితి లేకపోయింది. సో అలాంటి పరిస్థితులలో ఒక్కసారిగా ఇమేజ్ అనేది ఇటువైపు మళ్ళింది. ఎక్కువ శాతం కూడా యువత అంతా కూడా ఇటుసారి డైవర్ట్ కావడానికి కారణం కరోనా మన తీన్మార్ మల్లన్నను ఒక స్థాయిలోకి తీసుకొచ్చింది. అది ప్లస్ పాయింట్ అని. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ తీరులో జరగనున్నందున మెడ్చల్ నుండి పోటీ చేసి అధికార పార్టీని సవాలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన సొంతంగా ఏర్పాటు చేసుకున్న 7200 యుద్ధం మిగిలే ఉంది. క్యాంపెయిన్ టీం ప్రతినిధులు గ్రౌండ్ లెవెల్లో స్టడీ చేయించుకున్నారు. అనుకూల ఫలితాలు ఉండడంతోనే త్వరలోనే ఫీల్డ్లోకి దూకనున్నారు. కాంగ్రెస్తో మరో దఫా చర్చలు జరిపిన తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా లేక స్వతంత్ర అభ్యర్థిగా ఉంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మంత్రి మల్లారెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లన్న తరహాలో పోటీకి ఆస్కారం కాబోతుంది. ఇక గ్రౌండ్ లెవెల్ క్యాంపెయిన్స్ టీమ్ అయితే స్టడీ చేస్తున్నది అనేది ప్రధాన అంశానికి సంబంధించి జరిగింది. మొత్తానికి ఏం జరుగుతున్నది అంటే తీన్మార్ మల్లన్నకు సంబంధించి రాజకీయంగా ఎప్పుడో అరంగేట్రం అయితే చేసిండు. అలాంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా ఒక అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలనేది ప్రధాన అంశం. ఇక్కడ ప్రజలకు సంబంధించి తన యొక్క ఎజెండా ఏదైనా కావచ్చు కానీ మంత్రి మల్లారెడ్డికి అనేక రకాలుగా వివాదాస్పదంగా ఉన్నాయి. ఒకటి, భూముల వ్యవహారంలో కబ్జాలు చేశారని రియల్ ఎస్టేట్ దారులకు పూర్తి స్థాయిలో ధమ్కీలు ఇచ్చిన పరిస్థితి. ఆ తర్వాత విద్యా వ్యవస్థలో కోట్ల రూపాయలు సంపాదించిండని, ఆ డబ్బా వేరే డబ్బో తెలియదు, డబ్బులు ఇచ్చి మంత్రి పదవి తెచ్చుకున్నానని, ఇవన్నీ మంత్రి మల్లారెడ్డి చెప్పిన మాటలు, వేరే వాళ్ళు చెప్పిన మాటలు కాదు. ఇది అక్షరాల తెలంగాణ ప్రజలకు తెలుసు. ఒక కాంట్రవర్సీగా ఉన్న మంత్రిని ఢీకొట్టడానికి ప్రశ్నించే గొంతుగా తన బరిలోకి దిగబోతున్నారు. దానికి పూర్తి సపోర్ట్ ఎవరు చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ అందించబోతున్నారు. మొదటి దఫా చర్చలు అయితే పూర్తయినాయట. రెండో దఫాలో ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాలి. మరి మంత్రి మల్లారెడ్డికి సంబంధించి జరిగిన పోరాటమే ఇక్కడ ఏంది అంటే మీరు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. తెలంగాణ ఉద్యమంలో బాల్క సుమన్ మీ అందరికీ తెలుసు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నుండి పోటీ చేసి పెద్దపల్లి ఎంపీగా కేవలం నా మీద 500 కేసులు ఉన్నాయి, అక్కడ 500 కోట్లు ఏమో బహుశా ఒక ఏంది అంటే ఒక ట్యాగ్ లైన్తో ప్రచారానికి వెళ్ళి విజయవంతంగా సక్సెస్ఫుల్ అయ్యాడు. మరి ఇక్కడ మల్లన్న ఎలాంటి ట్యాగ్ లైన్ తీసుకుంటాడు, ఎలాంటి ట్యాగ్ లైన్తో వెళ్తాడు అనేది కూడా మనం వేచి చూడాలి. మొత్తానికి మల్లన్న మాత్రం రాజకీయ బరిలోకి సిద్ధమైండు. మంత్రి మల్లారెడ్డిని కొడతాడా, మల్లారెడ్డి చేతిలో గెలుపోవటముల పైన మరి అంచనా వేయాల్సి ఉంటుంది. మరి స్వతంత్ర అభ్యర్థిగా వస్తాడా, కాంగ్రెస్ కండువాతో వస్తాడా, లేకపోతే జర్నలిజంతో వస్తాడా, ఈ మూడిట్లో ఏది జరుగుతుంది అనేది మనం కూడా వేచి. గతంలో భారతీయ జనతా పార్టీతో వెళ్ళినా కూడా ఈ రోజే ధర్మపురి అరవింద్ కూడా ఒక మాట చెప్పిండు. ఏంది అంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు నా మిత్రులే కావాల్సి కాంగ్రెస్ ఎజెండాని ఎందుకు మోస్తున్నారో అర్థం కావట్లేదు, నిజమైన జర్నలిజం చేయాలి అంటూ కూడా ఆయన ఎక్కడో ఈరోజు మాట్లాడిన వీడియో కూడా మనందరికీ వచ్చిన విషయం తెలిసిందే. అది కూడా జరుగుతున్న పరిస్థితిగా మొత్తానికి మల్లన్న గెలుపోటములు ఏంది మెడ్చల్ నియోజకవర్గ ప్రజలు ఎట్లా ఇస్తారు, కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందా, సంపూర్ణ మద్దతు ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా, ఒకవేళ మల్లన్న టీం సర్వే జరిపినట్టుగా ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక మరో అంశంలోకి వెళ్దాం. దీంట్లోకి వెళ్లే ముందు మీరు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ ఇప్పటివరకు లైక్ చేయని వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇది తెలంగాణ గడ్డ. ఇక్కడ 4 కోట్ల మంది ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఏంటి అంటే నిజమైన న్యూస్. గతంలో దూరదర్శనం ఇతరత్ర ఛానల్లో వచ్చినప్పుడు 30 నిమిషాల వార్తలు వస్తే నిజాలు వచ్చేది. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. అంతా అమ్ముడుపోయిన వ్యవస్థ కనబడుతుంది. మరి రంజిత్ అన్న నీకు రాజకీయం లేదంటే నాకు సస్తే కూడా రాజకీయం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే నాకు ఆ రోత వ్యవస్థ జర్నలిజం చాలా ఇష్టం కాబట్టి నాకు ఇష్టంతో చేస్తున్నాం. ఇష్టంతో చేయడం వేరు ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఇక్కడ
లైక్ చేయండి అన్న, నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేసి మేమున్నామనే భరోసా నాకు కల్పించండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మన సంస్థకు సంబంధించి భారీగా తెలంగాణ ప్రజలందరికీ కూడా రీచ్ కావాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నా. దీంట్లో ఎలాంటి మతలబు లేదు. ఇక బీజేపీది మత రాజకీయం. హైడ్రిక్ సీఎం కేసీఆర్ ప్రభుత్వ పనులను ప్రభుత్వ పనులను ఆశలు ప్రజలకు చెప్పాలి. ప్రభుత్వ ఆశయాలు పనులు అన్నింటికి. మనది న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే కొందరిది పార్టీషన్ పాలిటిక్స్ అని కూడా కుల మతాల చిచ్చు పెట్టి పార్టీషన్ పాలిటిక్స్ చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో నియమితులైన 1560 మంది ఆశా వర్కర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్ చేశారు. నాలికకు నరం లేదని ప్రతిపక్షంలోని వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అర్ధరాత్రి ఆశా వర్కర్లు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్ ఆశాలకు 4500 4,500 మాత్రమే జీతం ఇస్తున్నారని కూడా పేర్కొన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి రాష్ట్రం వైద్య ఆరోగ్యంలో 14వ స్థానం నుంచి 3వ స్థానానికి వచ్చింది అంటూ కూడా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అయితే చెప్పిండు. మొత్తానికి మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించి మత రాజకీయాలు చేస్తుంది, ఒక కుట్రలు కుతంత్రాలతో చేస్తుంది అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశం, త్వరలోనే మల్లారెడ్డి కుమారులకు నోటీసులు. మెడికల్ సీట్ల స్కామ్లో ఈడీ దూకుడు అంటూ కూడా చూడొచ్చు. మెడికల్ సీట్లు చూడండి, మెడికల్ కాలేజీల సీట్ల కుంభకోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తారు. మంత్రి మల్లారెడ్డి కుమారులకు త్వరలోనే ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఎంబీబీఎస్ పీజీ సీట్లకు బ్లాక్ చేసి కొన్ని మెడికల్ సీట్లు కాలేజీల యాజమాన్యాలు కోట్ల రూపాయలు అమ్ముకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై కాళోజీ యూనివర్సిటీ అధికారులు ఫిబ్రవరిలో ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈడీ అధికారులు కామినేని గ్రూప్తో పాటు మంత్రి మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తదితరికి చెందిన మెడికల్ కాలేజీలలో తనిఖీలు చేశారు. 2016 నుంచి 22 వరకు ఈ స్కామ్లో 100 కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. దీని ఆధారంగా మంత్రి కొడుకులకు నోటీసులు ఇవ్వాలని ఈ నిర్ణయం వెల్లడించినట్టు ఈడీ నిర్ణయించినట్లుగా సమాచారం అంటూ కూడా చెప్పారు. ఇగో మల్లన్నకు కలిసి వచ్చే అంశాలు ఇగో ఇసొంటి. నేనేం చెప్తున్నా అంటే మంత్రి మల్లారెడ్డే కాదు, తెలంగాణలో చాలా ట్విస్టులు ఉన్నాయి, 3 ట్విస్టులు ఉన్నాయి. ఏమేమి జరగబోతుంది అనేది కూడా చెప్తా. మంత్రి మల్లారెడ్డిని బీజేపీలోకి లాగే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతుంది. ఒకటి ఏ విధంగా అంటే ఈడీ అధికారులకు సంబంధించి ఈ విధంగా కావచ్చు. ఒకటి మంత్రి మల్లారెడ్డి తప్పు ఒప్పు చేసిండా అది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కష్టపడినా, పాలమ్మినా, పూలమ్మినా, బోర్వెల్ నడిపినా, కాలేజీలు పెట్టినా, విద్యా వ్యవస్థ చేస్తున్నా, చాలామందికి ఫ్రీగా చదువులు చెప్తున్నా అని ఇలాంటి మాటలు ఉన్నారు కదా. గ్రామాలలో పాలమ్మినోళ్ళు ఇంకా పాలే అమ్ముతున్నారు, పూలు అమ్మినోళ్ళు పూలే అమ్ముతున్నారు, చిట్టీలు నడిపిన వాళ్ళు ఇంకా చిట్టీలు నడుపుతున్నారు, బోర్వెల్ నడిపిన వాళ్ళు ఇప్పుడు మట్టితోని మొత్తం మట్టి ముద్దలేక అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈయన ఎట్లా పైకి వచ్చిండంటే మీకు గుర్తుండాలి. ఫోన్ల ధమ్కీలు ఇతరత్ర ఏమేమి జరిగినవి కూడా మీ అందరికి గుర్తుండాలి. ఎట్లా పైకి వచ్చిండంటే ఇట్లా పైకి వచ్చింది. ఎందుకంటే నిజాలు నిర్భయంగా ఉంటాయి, వాస్తవాలు ఇవి చూడండి మీరే. ఎందుకు అంటే 100 కోట్లు 2016 నుంచి 22 వరకు ఈ స్కామ్లో 100 కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు అని ఇంత క్లారిటీగా చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఏమంటారు? పాలమ్మినా, పూలమ్మినా, బోర్వెల్ వేసినా ఇంకేమంటావు? ఇప్పుడు స్కాములు చేసిన, ఫీజులను దోపిడీ చేసిన, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల రక్తాన్ని తాగిన, ఇవి చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఇవి చెప్పాలి మల్లారెడ్డి. పాలమ్మిండట, పూలమ్మిండ, నా లొట్ట పీస్ ఏమో అమ్మలేను. ఇక మరో అంశం, కాంగ్రెస్ పాలనలో లిక్కర్ స్కామ్. ఛత్తీస్గఢ్ సభలో ప్రధాని మోదీ అంటూ కూడా చూడొచ్చు. ఆదివాసీ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ ఎప్పుడు ఓటు బ్యాంకు వినియోగించుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. బీజేపీ మాత్రం వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఆ పార్టీ హయాంలో 1000 కోట్ల మద్య కుంభకోణం జరిగిందని మండిపడ్డారు. ఛత్తీస్గఢ్ అభివృద్ధికి గోడలా నిలిచిందన్నారు. ఇవాళ ఛత్తీస్గఢ్లో రాయపూర్లో 7000 కోట్లతో చేపట్టనున్న 8 ప్రాజెక్టులకు మోడీ ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు. రాయపూర్లో నిర్వహించిన విజయ్ సంకల్ప సభలో మాట్లాడారు. ఛత్తీస్గఢ్ అభివృద్ధి ప్రయాణంలో ఇవాళ చారిత్రాత్మకమైన రోజు అంటూ కూడా అభిప్రాయపడ్డ పరిస్థితి కనబడుతుంది. నేనేం చెప్తున్నా అంటే రేపు నాకు భారతీయ జనతా పార్టీ విజయ్ సంకల్ప సభ ఓరుగల్లు గడ్డపై నా జిల్లాపై జరుగుతున్న మొట్టమొదటి సభ కదా. ఆ సభలో భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభలో ఏమని చెప్పిండు మీరు మళ్ళీ క్లారిటీ ఇనాల తెలంగాణ ప్రజలారా. ప్రధాని మోదీ గారు చెప్పిన మాట, ఈ దేశ ప్రధాన మంత్రి పదవిలో ఉండి ఏమని చెప్పిండంటే కాంగ్రెస్ పాలనలో లిక్కర్ స్కామ్ ఛత్తీస్గఢ్ సభలో ప్రధాని మోదీ. దీన్ని 2 వేల చూద్దాం. ఒకటి మనం చదువుకున్నాం కాబట్టి చదువు వేల చూద్దాం. మరి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా ఉన్నాయి, వాళ్ళ మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదు? దేశవ్యాప్తంగా దీని ఫిర్యాదులు రాలేదా? ఒకటి. రెండోది రాజకీయాలకు పోదాం. ఇప్పుడు కాంగ్రెస్ గురించి పాలనలో లిక్కర్ స్కామ్ అన్నప్పుడు రేపు తెలంగాణకు వచ్చి ఏం మాట్లాడతారు
సస్పెన్స్. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో కవిత పేరు అనేక మార్లు వచ్చింది. కవితను కాపాడింది భారతీయ జనతా పార్టీ. లోపాయికార ఒప్పందాలు జరిగిందనే ఆరోపణ వినిపించింది. కాంగ్రెస్ పార్టీ బలంగా వాదిస్తుంది. సో ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మరో అంశం ఏంటంటే ఇదే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎన్నికలు ఇంకో 20-30 రోజులు ఉండగా కవితను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటారు. భవిష్యత్తులో చాలా ట్విస్టులు ఉంటాయి. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డికి సంబంధించి, పువ్వాడ అజయ్ కుమార్కు సంబంధించి, దాంతోపాటు ఇంకో వ్యక్తికి సంబంధించి కూడా ఏ విధంగానైతే ఈ కాలేజీలకు సంబంధించిన కుంభకోణాలు జరిగాయో వాటన్నింటి మీద కూడా చర్యలు తీసుకుని వాళ్ళందరినీ బీజేపీ పార్టీలోకి లాగే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, ఎట్లుంటుంది అనేది మనం చూడాలి. మొత్తానికి కాంగ్రెస్ పాలనలో లిక్కర్ స్కామ్ అంటూ కూడా ప్రధాని మోదీ మాట్లాడిన మాట చూసినాం. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది మరో అంశానికి సంబంధించి కూడా చూద్దాం. ఇక కాంగ్రెస్ గూట్కి నారాయణరావు పటేల్, మాణిక్రావు ఠాక్రేతో ఫోన్లో చర్చలు అంటూ కూడా చూడొచ్చు. నిర్మల్ జిల్లా ముతోల్ మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లుగా సమాచారం. ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో ఫోన్లో మాట్లాడిండు. ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి వలసల జోరైతే అంటే పూర్తి స్థాయిలో కూడా ఇతర పార్టీలో నుంచి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అయితే వస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఇది ఇట్లుంచితే ఇంకొక అంశాన్ని కూడా చెప్తాం మీకు, సేమ్ రిలేటెడ్ అంశం. ఇగో చూడరి, ఓ పక్కన కాంగ్రెస్ పార్టీలో చేరికల గురించి మాట్లాడుతా అంటే అదే కాంగ్రెస్ పార్టీలో లొల్లి కొనసాగుతుంది. కాంగ్రెస్లో మునుగోడు లొల్లి రెండో రోజు పాల్వాయి స్రవంతి నిరసన, గాంధీ భవన్ మెట్లపై కూర్చొని ఆందోళన. టీ కాంగ్రెస్లో మునుగోడు పంచాయతీ ముదురుతున్నది. మండల కమిటీలో తన వర్గం వారికి అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత పాల్వాయి స్రవంతి రెండో రోజు ఆందోళన చేశారు. తన వర్గీయులతో కలిసి గాంధీ భవన్ మెట్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మరో వర్గానికి సంబంధించి న్యాయం చేయకుంటే ఆమర నిరాహార దీక్ష చేస్తామని సిద్ధమేనని హెచ్చరించారు. తామంతా కాంగ్రెస్లో పుట్టి పెరిగామని, అలాంటి తమకు అన్యాయం జరుగుతూ ఉంటే ఊరుకోలేమంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న ఈ చర్చ, ఇటు మరోవైపు ఇక్కడ చేరికల చర్చ, రెండూ కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఓ పక్కన చేరికలు, ఇంకో పక్కన పంచాయతీలు కనబడుతున్న పరిస్థితి. ఇక 24న సూర్యాపేటకైతే సీఎం వెళ్ళబోతుండ. ఎందుకంటే నూతన కలెక్టరేట్ల ప్రారంభోత్సవంతో సార్ పోతుండు. మరి ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తాడు, ఏం కథ అనేది కూడా మనం వేసి చూడాల్సిన పరిస్థితి. అంటే శంకుస్థాపన తర్వాత వరాల జల్లు ఎట్లెత్తాడు అనేది కూడా చూడాలి. ఇక ఇంకొక అంశం ఏంటంటే దీనికి సంబంధించిన రిలేటెడ్ అంశం, ఇవాళ నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఉండలేకపోతున్నా. ఎందుకు అంటే కూడా నేను ఒక అంశాన్ని చెప్తా, మీరు ఎవరు ఏమన్నా అనుకోర్రి, కానీ వాస్తవం చెప్తున్నా. కేసీఆర్జీ నేను 100కు 100% ఇలా మార్కులు ఇస్తా. ఒక్కటే విషయం, ఇగో ఈ విషయంలో ఒకసారి ఈ విషయాన్ని చూడండి. గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్పర్సన్గా రజని, సాయి చంద్ భార్యని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. జగదీష్, సాయి చంద్ కుటుంబాలకు సాయం చేస్తామన్న కేటీఆర్. రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్పర్సన్గా సాయి చంద్ సతీమణి రజనీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రజనీ భర్త సాయి చంద్ ఆ సంస్థ చైర్మన్గా పనిచేస్తూ ఇటీవల కాలంలో అకారణ మరణం పొందారు. దీంతో ఆ పోస్టును రజనీకి కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఉజ్వల భవిష్యత్తున్న ఇద్దరు యువ నాయకులను కుసుమ జగదీష్, సాయి చంద్ అకాల మరణం సీఎం కేసీఆర్ను ఎంతో కలిసివేచిందన్నారు. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని వారి యోగక్షేమాల కోసం ఆర్థిక సాయం అందిస్తున్నట్టుగా చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 150 మందికి పైగా ప్రజాప్రతినిధులు ఒక నెల జీతం సుమారు 3 కోట్ల రూపాయలను 2 కుటుంబాలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఇరు కుటుంబాలకు 1.5 కోటి చొప్పున కూడా అందిస్తామంటూ కూడా చెప్పిండు. శభాష్, ఇది నిజం. తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం గజ్జ కట్టి ఆట ఆడి ప్రాణాలు ఆఖరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం నిరంతరం శ్రమించిన సాయి చంద్ మన మధ్య లేకపోయినా సాయి చంద్ రాసిన పాట, పాడిన పాట ఇంకా యాదులోనే ఉంది. సో ఈ విషయంలో మనం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాం, 100కు 1000% సపోర్ట్ చేస్తాం. ఎందుకు అంటే ఒక కార్యకర్తకు సంబంధించి కుసుమ జగదీష్ ఉద్యమకారుడు, ఆ తర్వాత జిల్లాకు సంబంధించి ములుగు జిల్లాకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన సమావేశాలను ఏ స్థాయిలో కూడా సక్సెస్ఫుల్ చేసిండో మీకు తెలుసు. ఒక ఉద్యమకారుడు. ఇక్కడ సాయి చంద్ మొదటి నుండి కూడా ఉద్యమకారుడే. పాట పాడి తన గొంతుకతోని ఈరోజు సంక్షేమ పథకాల దిశగా కూడా ఏ విధంగా పాటలు పాడి సభా వేదికలో ముఖ్యమంత్రి వచ్చే వరకు కూడా ఆ సభను ఏ విధంగా కూడా కంట్రోల్ చేసిండో తన పాటతో అని చూస్తాం. సో ఇద్దరు వ్యక్తులకు ప్రభుత్వానికి సంబంధించి ఇవాళ చేసిన పనికి నేను సెల్యూట్ చేస్తున్నా. ఇలాంటి మంచి పనులకు నేను సపోర్ట్ చేస్తా. ఎందుకు అంటే
సాయి చంద్ కానీ కుసుమ జగదీష్ అన్న కానీ ములుగు జిల్లాకు ఆయన కానీ లేకపోతే ఇప్పుడు భవిష్యత్తులో ఎట్లాగో అలంపూర్ అనుకుంటా బహుశా అదే సెగ్మెంట్ నుండి పోటీ చేస్తాం కానీ అకాల మరణంతో ఇద్దరు గుండెపోటుతో చనిపోవడం ఇద్దరు ఉద్యమకారులు అనేది చాలా బాధ వేసిన విషయం. నిజంగా కూడా మీరు ఇంకా కూడా వీళ్ళ కుటుంబాలకు సాయం చేయాలి, ఇంకా చేయాల్సిన బాధ్యత ఉంది. 1.5 కోటి ఇస్తే సరిపోదు. వాళ్ళ జీవితానికి వాళ్ళ జీవిత కాలం వాళ్ళు బ్రతికున్నంత వరకు కూడా అనేక రకాల సహకారాలు ఈ ప్రభుత్వం అందిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇద్దరు కూడా కేవలం భారతీయ జనతా పార్టీయో లేకపోతే కాంగ్రెస్ పార్టీయో కమ్యూనిస్ట్ పార్టీలో ఇతర పార్టీల కోసం పనిచేయలే, కేసీఆర్ కోసం అడుగుజాడల్లో నడిచిన ఈ ఇద్దరు అకాల మరణంతో మరణించడం చాలా బాధాకరమైన విషయం. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు ఇలాంటి సహకారం అందించాలని మనం అయితే కోరుకుందాం. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి పోదాం. ఇక బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జీలుగా నియామకం, ఈ విషయాన్ని చెప్పే ముందు మరో అంశం కూడా ఉన్నది. ఏంది అంటే మన వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి దయచేసి మిత్రులారా నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేపించండి కూడా. ఇది వైఆర్టీవీది ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం ఏర్పడింది అనేది కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. రైట్. బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జీల నియామకం తెలంగాణకు ప్రకాష్ జవదేకర్ సహా ఇన్ఛార్జిగా సునీల్ బన్సాల్ అంటూ కూడా చూడొచ్చు. మరో 3 రాష్ట్రాలకు కూడా దేశంలో త్వరలో పోలింగ్ జరగనున్న పలు రాష్ట్రాల ఎన్నికల ఇన్ఛార్జీలుగా బీజేపీ నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఓ ప్రకటన తెలిపారు. తెలంగాణకు ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సాల్ ఇద్దరు, ఒకరు ఇన్ఛార్జు కో ఇన్ఛార్జిగా. రాజస్థాన్కు ప్రహ్లాద్ జోషి, నితిన్ పటేల్, ఛత్తీస్గఢ్కు ఓం ప్రకాష్ మాండవీయ, మధ్యప్రదేశ్కు భూపేంద్ర యాదవ్, అన్విష్, అశ్విని వైష్ణవ్. మొత్తానికి 4 రాష్ట్రాలు డిసెంబర్లో జరగబోయే ఎలక్షన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఛార్జీలను అయితే నియమించుకున్న పరిస్థితి అయితే కనబడ్డది. దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. మరి భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఎట్లుంటాయి అనేది కూడా మనం వేచి చూడాలి. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ డిఎన్ఏ ఒకటే, రాష్ట్రంలో పర్సెంటేజీల ప్రభుత్వ పాలన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజం. మోడీ సభను విజయవంతం చేయాలని పిలుపు. భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ డిఎన్ఏ ఒకటే అని, గతంలో రాష్ట్రపతి అభ్యర్థి గెలుపుకు ఆ 2 పార్టీలు సమన్వయంతో ముందుకెళ్లాయని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఏ నాటికైనా 2 పార్టీలు కలుస్తాయని జోషి అని చెప్పాడు. రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుంటున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. కావాలనే కొందరు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అన్యాయాలపై అక్రమాలపై బీజేపీ పోరాటం చేస్తున్నారన్నారు. రేపు ప్రధాని మోదీ వరంగల్కు రానున్న సందర్భంగా ఇవాళ కిషన్ రెడ్డి నగరంలో పర్యటించారు. తొలుత భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరగనున్న బీజేపీ విజయ సంకల్ప సభ ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులకు అనుమతులు ఇస్తున్నా భూములు కేటాయించడం లేదని ఆరోపించారు. మామ్నూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ చేసి ఇవ్వాలని పౌర విమానయాన శాఖ మంత్రి అనేక మార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినా పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. వరంగల్ నగరంలో జరిగిన స్మార్ట్ సిటీ, రింగ్ రోడ్, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, హృదయ పథకం కింద జరిగిన అభివృద్ధి పనులే నిదర్శనమన్నారు. బీజేపీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు విషం చుమ్ముతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. మొత్తానికి ఇన్ని అభివృద్ధి పనులు చేస్తాం, రేపు కూడా చేస్తాం, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 డిఎన్ఏలు ఒకటే అని చెప్తున్నారు. ఇంకొకటి ఏం జరుగుతున్నది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధాన ఆరోపణ బీజేపీకి బీ టీమ్గా బీఆర్ఎస్ అని చెప్తున్నది. సో ఇద్దరి వాదన మరి తెలంగాణ ప్రజలుగా మేము ఎట్లా అర్థం చేసుకోవాలనేది కూడా జర క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది కూడా చూడాలి. ఇక పల్లె రమణకు కష్టం వచ్చింది. మా జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ అయిన పల్లె రమణ బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. ప్రస్తుతం ఏంది అంటే రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్గా ఉన్నాడు. వాళ్ళ భార్య పల్లె కళ్యాణిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సొంత పార్టీ ఎంపీటీసీలు సిద్ధమైనట్లుగా సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 7 ఎంపీటీసీలు, బీజేపీకి చెందిన 3 మద్దతు తెలుపుతున్నట్లుగా తెలిసింది. వీరంతా కలిసి నిన్న ఆర్టీఓకు అవిశ్వాస తీర్మానం దరఖాస్తు ఇవ్వడానికి వెళ్ళగా ఆయన అందుబాటులో లేరు. దీంతో సోమవారం ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఎంపీపీగా ఎన్నికైనప్పటి నుండి నేటి వరకు ఏ విషయంలోనూ తమను పట్టించుకోవట్లేదని ఓ ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అవిశ్వాసం వద్దని ఎమ్మెల్యే కుస్కుంట్ల ప్రభాకర్ రెడ్డి కోరారు. సొంత పార్టీ ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెడితే ప్రతిపక్షాల ముందు చులకనవుతామని సూచించారు. అయినా ఎంపీటీసీలు ససేమిరా అంటున్నట్లుగా సమాచారం. ఎక్కువ ఒత్తిడి తెస్తే అవసరమైతే పార్టీ మారడానికి కూడా సిద్ధమయ్యానని కూడా ఎమ్మెల్యేకే అల్టిమేట్ ఇచ్చిల్లట. శబాష్, వీళ్ళ పోరాటం చూడరి.
మరి ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఎంపీపీ మీద పెడుతున్నారు అనేది ప్రధానంగా చర్చ జరిగింది. మొత్తానికి జర్నలిస్ట్గా ఉన్న పల్లె రవణకు సంబంధించి ప్రభుత్వం పిలిచి రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ పదవి ఎందుకు ఇచ్చిందంటే అప్పుడు మునుగోడు ఎన్నికల సందర్భంగా కావాలని పిలిచి ఇచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులలో మరి వాళ్ళ భార్య పైన అవిశ్వాస తీర్మానం అంటే ఎంపీపీగా కొనసాగుతున్నారు. దానికి సంబంధించిన అంశానికి సంబంధించి చూస్తున్నాం. ఇక దాంతో పాటుగా బ్రిజ్భూషణ్కు కోర్టు సమాన్లు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమైక్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ఇవాళ సమన్లు జారీ చేసింది. నిందితులపై విచారణకు తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు తెలిపింది. ఏంది ఆయనపై నేరం రుజువైతే 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నా భారతదేశం మన భారతదేశం నా భారతదేశం అన్నప్పుడు నేను భారతదేశానికి సేవలు అందించడానికి ఆర్మీగానో ఒక రైతుగానో పని చేస్తా. మన భారతదేశం బాగుండాలి అంటే ఈ దేశంలో ఉన్న క్రీడాకారులు దేశ విదేశాల గడ్డ మీద భారతీయ జెండాను రెపరెపలాడుతుంటే ఆనంద బాష్పాలతో ఎంతమంది మనం మోసపోలే. పాకిస్తాన్ ఇండియా మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగితే ఎంతమంది ఎంత సంతోషంగా ఉత్కంఠంగా చూస్తాం. గెలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. దాంతోపాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆటలలో ఒలింపిక్స్ కానీ ఇతరత్ర అంతర్జాతీయ క్రీడలలో మనం గెలిస్తే ఎలా ఉంటుంది. అలాంటి నా బిడ్డల మీద ఒక రాజకీయ ముసుగులో ఈయన చేసిన వ్యవహారాలకు దాదాపుగా ఆడపిల్లలు టెంట్ వేసుకొని చూస్తున్నారు. చూడు ఘోరమైన పరిస్థితి. భారతీయ జనతా పార్టీలో 2 ఘోర తప్పిదాలు. ఏడాది కాలం పాటు ఏంది నల్ల చట్టాలు వద్దని రైతులు ఢిల్లీ వేదికగా చేయడం. రెండోది రెజ్లర్ల సంబంధించిన ఈ ఆట వీరులందరూ కూడా పోరాటం చేయడం చాలా బాధాకరమైన విషయం. ఘోరం ఇది. కేటీఆర్ పిచ్చి మాటలు మానుకో, కాంగ్రెస్ గెలుస్తుందనే భయంతోనే రేవంత్ పై విమర్శలు. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ కౌంటర్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏంది అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అనేది ఆరోపణ చేసిన పరిస్థితి. ఎవరు ఎట్లా మాట్లాడినా ఏం కథ ఏం జరిగింది, రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీల చరిత్ర గురించి తెలుసుకోవాలంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారని, వాళ్ళ చరిత్ర అందరికీ తెలుసునని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి వాళ్ళు ఎన్నికలు కదా గట్లనే ఉంటుంది, వాళ్ళ పంచాయతీ గట్లనే ఉంటుంది. ఏముంటుంది అలా దాంట్లో మీకు తెలియని కథ, దాంట్లో గదే జరుగుతుంది. ఏముంటుంది, గదే పంచాయతీ కొనసాగుతుంది. అంతకు మించి ఏం జరిగిన పరిస్థితి అయితే పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తానికి కాంగ్రెస్లో కమిటీల లొల్లి అంటూ కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు చెప్పిన. ఇక దాంతోపాటు ప్రధానంగా కూడా ఇంకొక అంశానికి సంబంధించి కూడా చెప్తున్నా. ఇది మన వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి దయచేసి ఇక్కడ లైక్ చేయాలన్నా. ఎందుకు లైక్ చేయాలంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికి వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ అని తెలవాలి. ఇగో ఇక్కడ లైక్ చేయరి. ఇగో ఈ లైక్ ఉన్నదిగా ఇట్లా దీన్ని లైక్ చేయరి. ఇక్కడ లైక్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరి. ఇట్లా సబ్స్క్రైబ్ చేసేసరి. దాని తర్వాత బెల్ బటన్ ఉంటుంది. ఇంకా మా రంజితన్న మంచిగా చెప్తున్నాడు జరా అని మీకు మనసుకు హార్ట్ఫుల్గా అనిపిస్తే ఈ షేర్ ఉన్నది కదా, వేరే గ్రూపులలో షేర్ చేసి శభాష్ రంజితన్న, రంజితన్న ముచ్చట్లు మస్తు చెప్తాడు వార్తలు అనే మీకు నమ్మకం ఉంటే షేర్ చేయండి. ఇక్కడ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా వైఆర్ టీవీ షేరుగా కావాలి. దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది వైఆర్ టీవీ. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రజలలో చైతన్యం తేవడానికి అనునిత్యం నా గొంతుకగా 1200 మంది విద్యార్థుల వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం పనిచేస్తున్నా. మీ అందరూ సపోర్ట్ నాకు ఎల్లవేళలో ఉండాలి. వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా చేయండి. మన తెలంగాణ కుటుంబం 4 కోట్ల మంది. 4 కోట్ల మంది కూడా మన కుటుంబ సభ్యుడిది ఛానల్ ఉన్నది. నన్ను అంతా కూడా స్ప్రెడ్ చేద్దాం. అన్ని జిల్లాలో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో పూర్తి స్థాయిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఎవరైతే టచ్ ఫోన్ ఉన్నదో అందరికీ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేపిద్దామనే ఒక నినాదంతో వెళ్ళండి. దయచేసి సపోర్ట్ చేయండి. రైట్. ఇక